హలో అండి. వెల్కమ్ టు స్టోరీ విత్ కావ్య. ప్రేమ అంటేనే మధురం. అలాంటి ఒక మధురమైన ప్రేమ కథని వినేద్దామా? ఆ రోజు తన పుట్టినరోజు. కాల్ చేశా తనకి విషెస్ చెప్దామని. హలో బావా అంటూ మాట్లాడింది. నాకు భయం వేసింది. నోట్లోంచి మాట రాలేదు. పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా చెప్పలేకపోయాను. అదేంటో రోజు పొద్దున్నే హలో అంటుంది, రాత్రి కల్లోకి వస్తుంది. కంట్రోల్ చేసుకోవడం కష్టంగా ఉంది. తను నా మరదలు. పూర్తి పేరు సరస్వతి. ముద్దుగా తనని సరు అని పిలుచుకుంటాను నాలో నేనే. తనకు మాత్రం నన్ను బావా అని పిలవడం ఇష్టం. నేను తనని ఇష్టపడుతున్నానని తనకు తెలుసు. కానీ ధైర్యం చేసి ఎప్పుడూ చెప్పలేదు. తను బాగా డామినేటింగ్ టైప్. తనని పెళ్లి చేసుకుంటే నేను పెళ్ళాన్ని అవ్వాల్సి వస్తుంది, తను నాకు మొగుడవుతుందని నా భయం. కన్ఫ్యూజన్లో క్లారిటీ మెయింటైన్ చేస్తూ ఉంటాను. ఇక లాభం లేదు. ఇవాళ ఎలా అయినా తనకి నా ప్రేమ సంగతి చెప్పాలి అని అనుకున్నా. వన్ సైడ్ లవ్కే దేవదాస్ అయిపోయేలా ఉన్నా. పొద్దున్న మా ఇంటికొచ్చింది వాళ్ళమ్మ చేసిన స్వీట్స్ తీసుకొని. హాయ్ అని విష్ చేశాను. నా మాటల్లో టెన్షన్ కనిపెట్టింది. ఏంటి బావా టెన్షన్లో ఉన్నావు అని అడిగింది. ఏం చెప్పాలో అర్థం కాలేదు. మళ్ళీ కన్ఫ్యూజన్. నేను నేను మాట్లాడాలి. బావా ఇప్పుడు మాట్లాడుతూనే ఉన్నావు కదా. ఇది కాదు, ఇక్కడ కాదు, ఇప్పుడు కాదు. మరి ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు? బావా ఏమైంది నీకు ఇవాళ? ఎక్కడ, ఎప్పుడు నాకు కూడా తెలీదు. కానీ ఇక ఆలస్యం చేయాలని లేదు. తనకి ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారు. మా అమ్మ పక్కనే ఉంది. ఇంకా ఎక్కువ మాట్లాడలేకపోయాను. ఏంటి బావా నాకేమైనా ప్రపోజ్ చేస్తున్నావా అంది నవ్వుతూ. అదేంటి ప్రపోజ్ చేయకముందే ఇలా బుక్ చేసింది. ఇక ప్రపోజ్ చేస్తే నన్ను ఏం చేస్తుందో. ప్రపోజ్ చెయ్యాలా వద్దా అని మళ్ళీ సందేహం. బస్ స్టాప్లో కలుద్దాం ఓకేనా? టెన్షన్లో ఏం మాట్లాడానో కూడా నాకే అర్థం కాలేదు. ఓకే 9 AM బస్ స్టాప్ అని చెప్పి వెళ్ళిపోయింది. తను లాస్ట్లో చెప్పిన 9 AM బస్ స్టాప్ ఒక్కటే నాకు అర్థమైంది. హమ్మయ్య అని అనుకున్నా. ఒక గండం గడిచింది. నాలో ఒక బుల్లి సునామీ వచ్చిపోయింది. దేవుడా, ప్రతీదీ దినదిన గండంలా ఉంటే ఎలా? తను బస్ స్టాప్లో వెయిట్ చేస్తుంది నేను వెళ్ళేసరికి. ఎందుకో నన్ను నేను తలుచుకుంటే జాతరలో అమ్మోరికి బలివ్వడానికి సిద్ధం ఉంచిన మేకపోతులు అనిపించింది. బ్యాక్గ్రౌండ్లో చావుడప్పులు వినిపిస్తున్నాయి. కానీ నా ఒక్కడికే. చెప్పాలా వద్దా అని మళ్ళీ కన్ఫ్యూజన్ ముందు పుట్టి నేను తర్వాత పుట్టానేమో. ఏంటి బావ రమ్మన్నావు? ఏమైనా సీరియస్ విషయమా? అయినా ఇంట్లో మాట్లాడకుండా రోడ్ మీద ఏంటిదంతా? ఏంటో తను ముందే బెదరగొట్టేసింది. ఎలా చెప్పాలో అర్థం కాక నీళ్లు నములుతున్నా. బావా మాట్లాడు, ఏంటి టెన్షన్ ఎందుకు? నేను నీకు కొత్త కాదు కదా. ఐ లవ్ యూ. వాట్? నేను సైలెంట్ అయిపోయాను. ఏంటి బావా ఇది మా ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఏమవుతుందో ఆలోచించావా? మీ ఇంట్లో వాళ్ళకి తెలియకపోతే ఏమవుతుందో ఆలోచించాను. ఐ నీడ్ యూ. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నాకు నీతో కలిసి ఉండాలనుంది. నిన్ను నా చిన్నప్పటి నుండే ఇష్టపడుతున్నాను. కానీ ఎప్పుడూ చెప్పలేకపోయాను. ఇప్పుడు చెప్పకపోతే ఇక ఎప్పటికీ చెప్పాల్సిన అవసరం ఉండదు. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోతే మనం బయటికి వెళ్ళిపోదాం. ఛీ ఇడియట్. ఏంటో మైండ్ అంతా బ్లాంక్ అయింది సడన్గా. తన చెయ్యి నా చెంప మీద నాట్యమాడింది అని తర్వాత అర్థమైంది. ఒకసారి బస్ స్టాప్లో అంతా చూసా, ఎవరైనా చూసారేమో అని. ఒక అమ్మాయి మాత్రం నన్నే చూస్తుంది. మళ్ళీ సరు నాకు కనబడలేదు కొన్ని రోజుల దాకా. ఈ మధ్యలో ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఒకసారి మాట్లాడాలని. తను మామూలుగానే ఉంది. తను ఊపిరి పీల్చుకుంది. హమ్మయ్యా నేను ఆయువు పోసుకున్నాను. మేడం గారు బాగున్నారా? మేం బాగున్నాంలేండి సార్. ఊరుకునే రారు కదా మహానుభావులు. ఏంటో చెప్పండి. తను నా కళ్ళల్లోకి చూసింది సూటిగా. నాకు చాలా బాధగా అనిపించింది. తనని ఎక్కడ మిస్ చేసుకుంటానేమోనని. అప్రయత్నంగా నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అక్కడి నుండి వెళ్ళిపోయాను తనతో మాట్లాడలేక. 2 రోజుల తర్వాత సరు కాల్ చేసింది. బావా ఎలా ఉన్నావు? ఆ బాగున్నా చెప్పు. ఏంటి కాల్ చేసావు? బావా నువ్వు నన్ను నిజంగా ఇష్టపడుతున్నావా? మాటల్లో చెప్పలేనంత. మాటల్లో చెప్పలేకపోతే పాటల్లో చెప్పు బావా అని చిలిపిగా నవ్వేసింది. ఆ చిలిపితనం, ఆ నవ్వు రోజు మళ్ళీ మళ్ళీ చూడాలనే కదా నా తపన. ప్లీజ్ సరు ట్రై టు అండర్స్టాండ్ మీ. ఐఎమ్ నాట్ జోకింగ్ అని ఫోన్ పెట్టేశాను కావాలనే. నేను కట్ చేస్తే తను కనెక్ట్ అవుతుందో లేదో చూద్దామని. నెక్స్ట్ డే రోజు మళ్ళీ కాల్ చేసింది. ఈసారి కనెక్ట్ అయింది. నువ్వు నాకు కూడా ఇష్టం బావా. కానీ ఇంట్లో వాళ్ళు ఏమంటారో నాకు తెలియదు. కానీ నువ్వు బస్ స్టాప్లో చెప్పినట్టు ఇంట్లో వాళ్ళని వదిలేసి రమ్మంటే మాత్రం నేను రాను. ఐఎమ్ సారీ. నేను చేసిన తప్పే అనిపించింది నాకు. ఒక అమ్మాయిని బయటికి వెళ్ళి పెళ్లి చేసుకుందాం ఇంట్లో తెలియకుండా అని అడగడం కరెక్ట్ కాదు అనిపించింది. తను మెచ్యూర్డ్గా ఆలోచించింది. ఓకే నీ ఇష్టం. నీ ఇష్టాన్ని కాదనను. మనం ఒకసారి కలుద్దాం. ఎక్కడ? కాఫీ డేలో కలుద్దాం. మనసులో తెలియని సంతోషం. ఎందుకో అర్థం కాలేదు. ఒక అడ్డంకి తొలగిపోయిందనుకున్నాను. తనకి లైఫ్ మీద చాలా క్లారిటీ ఉంది. నాకు కన్ఫ్యూజన్ ఉంది. అదే తేడా.
వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒప్పించాలి, మా ఇంట్లో ప్రాబ్లం ఉండదు అని తనకు తెలుసు. అవును, నన్ను ఎందుకు ఒప్పుకున్నావు? నాలో నీకు నచ్చిన విషయం ఏంటి? అదేం లేదు బావా, మొదటి నుండి నీ మీద నాకు సదాభిప్రాయమే ఉంది. కానీ నువ్వు కూడా ఎప్పుడూ చెప్పలేదు, నేను పట్టించుకోలేదు. ముక్కు మొహం తెలియని వాడిని చేసుకునే బదులు నిన్ను చేసుకుంటే హ్యాపీగా ఉంటానేమో అని అనిపించింది. తను ప్రాక్టికల్గా ఆలోచించింది. తనకి రిస్క్ తీసుకోవాలని లేదు పెళ్లి విషయంలో. చివరగా వెళ్ళేటప్పుడు ఒక చాక్లెట్ తనకిచ్చాను. తీసుకుంటుందో లేదో అని కన్ఫ్యూజన్ మళ్ళీ నాలో. థ్యాంక్ యూ బావా అని లాగేసుకుని వెంటనే సిగ్గుపడుతూ వెళ్తూ వెళ్తూ లవ్ యూ టూ బావా అని చెప్పింది. మళ్ళీ నాలో ఒక సాంగ్ మొదలైంది. ఈసారి చౌడప్పులు కాదు. మై హార్ట్ ఈస్ బీటింగ్ అదోలా తెలుసుకోవా అది ఇన్నాళ్ళు వెయిటింగ్ అనేలా తరుముతోంది మది. ఆకాశాన్ని తాకిన సంబరం నా మదిలో మెరిసింది. తన చూపే నవ్వింది, నా నవ్వే చూసింది. తన చూపు నా నవ్వు ఒకటయ్యే రోజు కోసం నా ఎదురు చూపులు మొదలయ్యాయి. నెక్స్ట్ డే రోజు సరు కాల్ చేసింది. బావా, మన విషయం ఇంట్లో చెప్పేశాను. ఇంట్లో వాళ్ళు ఏం మాట్లాడలేదు. కానీ వాళ్ళని బాధ పెట్టే ఉద్దేశం నాకు లేదు. వాళ్ళు ఏది చెబితే అదే, నువ్వు ఏది చెబితే అదే. నేను కూడా నిన్ను బాధ పెట్టను. తను నాకు దక్కదేమో అని బాధగా ఉంది. ఏ అమ్మాయిని చూసినా సరునే గుర్తొస్తుంది. తన చిలిపి నవ్వు మర్చిపోలేకున్నా. ఎవరి మాట విన్నా తనే. నాలో వచ్చే ప్రతి ఆలోచన తన మీదే. సెకనుకు ఒక అగ్నిపర్వతం బద్దలవుతున్నట్టుంది తనని మర్చిపోవాలన్న ప్రయత్నం చేస్తున్న ప్రతిసారి. ఎలా చెప్పను, ఏమని చెప్పను? మళ్ళీ కన్ఫ్యూజన్. ఒక అమ్మాయి నిజంగా ప్రేమిస్తే ప్రతి క్షణం చస్తూ బతకాల్సిందేనా? ఆ రోజే సరు వాళ్ళ డాడీ మా ఇంటికి రావడం గమనించాను. నాకు కన్ఫ్యూజన్, టెన్షన్ రెండూ మొదలయ్యాయి. మళ్ళీ ఏమంటాడో అని కన్ఫ్యూజన్, ఏం జరుగుతుందో అని టెన్షన్. కాలు కాలు పిల్లిలా ఉంది నా పరిస్థితి. రండి అని లోపలికి పిలిచి వాటర్ ఇచ్చాను. మా డాడీతో మాటలు స్టార్ట్ చేశారు. ఒక ముఖ్య విషయం మాట్లాడదామని వచ్చాను మీతోటి. మా అమ్మాయి మీ అబ్బాయి ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. మీ అభిప్రాయం ఏంటో తెలుసుకుందామని వచ్చాను అని అన్నాడు. మా అమ్మ నాన్న ఒకరి మొహాలు ఒకరు చూసుకొని తిరిగి నా మొహం చూశారు. ఇది నిజమేనా? మాకు ఒక్క మాటైనా చెప్పలేదు అని ధ్వనించింది వాళ్ళ చూపులోని భావం. నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. ఒక వెర్రి నవ్వు నవ్వాను ఏడవలేక. ఇంతలో నాన్నగారు కలగజేసుకొని మా వాడి ఇష్టమే మా ఇష్టం అని చెప్పేశారు వెంటనే. ఈ విషయంలో ఇంకా ఆలోచించాల్సింది ఏమీ లేదు అనుకున్నారేమో. వాళ్ళ నాన్నగారు కూడా వీళ్ళిద్దరికి పెళ్లి చేస్తే బాగుంటుంది, మన ముందే ఉంటారు అని చెప్పారు. ఉఫ్! గుండె మీద బరువు దించేసినంత ఫీలింగ్ నాలో. ఎస్, గెలిచాను, ఐ వాన్. నా మనసు తేలికైపోయింది. నా గొంతు పలికింది. మ్రోగింది సన్నాయి గుండెల్లోనా, ప్రేమించి వెచ్చటి కళ్ళల్లోనా. ఏమైందో నీదంతా, ఏమైందో ఏంటో ఈ మహిమ. ఈ ఆనందం తట్టుకోలేకపోయాను. వెంటనే సరుకి కాల్ చేసి చెప్పాను. తను హ్యాపీ, ఆల్ హ్యాపీస్. మా రెండు ఫ్యామిలీస్లో ఇది జరిగిన నెక్స్ట్ మంత్ మా ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. లైఫ్ ఇంత హ్యాపీగా ఉంటుంది అనుకోలేదు ఎప్పుడు. తను నాకు దక్కుతుంది అని కూడా అనుకోలేదు. మధుమాసం కోసం ఎదురు చూసే కోయిలలా మేం కూడా ఎదురు చూసాం మా పెళ్లి రోజు కోసం. ఎదురు చూపులను తీయని బాధని, కమ్మని ప్రేమని పంచుకున్నాం. ఒకరోజు మా ఇంట్లో వాళ్ళు పని మీద పక్క ఊరికి వెళ్ళారు. తను డిన్నర్ తీసుకొని మా ఇంటికి వచ్చింది. డిన్నర్ తర్వాత చేద్దాం, షెల్ వి డూ సల్సా అని అడిగాను. తన ట్రేడ్ మార్క్ చిలిపి చిరునవ్వు విసిరింది. మొబైల్లో స్లో సాంగ్ ఒకటి ప్లే చేశాను. ఒక చేయితో తన చేతిని అందుకొని, ఇంకో చేత్తో తన నడుముని అల్లుకొని, తన కళ్ళల్లోకి చూస్తూ తనతో కాలు కదుపుతున్నా. నాకన్నా తనే బాగా డ్యాన్స్ చేస్తుంది. ఎలా ఉంది అని అడిగాను. ఈ ప్రపంచంలో మనమిద్దరమే ఉండాలి, ఇలానే ఉండిపోవాలి అంది తను. ఇలా అంటే ఎప్పటికీ డ్యాన్స్ చేస్తూ ఉండాలనుందా? ముద్దు ఇలానే అంటే ఎప్పటికీ నీ కౌగిల్లోనే బందీగా ఉండిపోవాలని ఉంది అని అర్థం. అవును, ఇంత తీయగా మాట్లాడడం ఎవరు నేర్పించారు నీకు? మా అత్తగారు నువ్వు పుట్టగానే పాలు పట్టడం మానేసి తేనె పట్టిందా? మరీ ఇంత తీయగా ఉంటే చీమలు పట్టేస్తాయి, జాగ్రత్త, మళ్ళీ నీకోసం లక్ష్మణ్ రేఖ గీయాలి అన్నాను నేను. నీ మొహం, నువ్వే కదా నన్ను పట్టిన గండు చీమవి. నువ్వుంటే చాలు నాకు తోడుగా, ఏ రేఖ అవసరం లేదు. తన కళ్ళల్లోని మెరుపు చూసి నాలో నేను మురిసి గట్టిగా అరిచేశాను, ప్రపంచాన్ని జయించిన ఆనందంతో. యాహూ! తను కూడా అరిచేసింది. కానీ తను అరిచింది నా మీద. ఎందుకలా పిచ్చి పట్టిన వాళ్ళ గట్టిగా అరుస్తున్నావు అని. అవును, నాకు పిచ్చే, నీ పిచ్చే పట్టింది. అవునా? అయితే చెప్పు, పెళ్ళయ్యాక కూడా నన్ను ఇలానే ప్రేమిస్తావా ఇంత పిచ్చిగా? అవును, పెళ్ళయ్యాక ఇంతకన్నా పిచ్చిగా ప్రేమిస్తా. ఇంతకన్నా అంటే? అంటే ఏమని చెప్పను, నాకు సిగ్గేస్తోంది. ఏరా, నీకు సిగ్గా? అంత సిగ్గుపడేవాడివి ఇంక నాతో కాపురం ఏం చేస్తావు?
లేదురా, నిన్ను ఇంకా బాగా చూసుకుంటా, నిన్ను నాలో దాచేసుకుంటా, నువ్వేటూ తప్పిపోకుండా. నాకు భయం నిన్నెక్కడ పోగొట్టుకుంటానో అని. ఆహా, ఇంకా చెప్పు, ఇంకా 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 చెప్పు. చెప్తాను కానీ నవ్వకూడదు. చెప్పు బావా అంటూ నా కళ్ళలోకి చూస్తూ తను నన్ను దగ్గరకు తీసుకుంది. నిన్ను నా ఒళ్ళో పెట్టుకొని లాలించాలని, నీకు జడేసి పూలు పెట్టి కళ్ళకి కాటుక పెట్టి నిన్ను అందంగా ముస్తాబు చేసి అలంకరించాలని, నిన్ను నా ఒళ్ళో కూర్చోబెట్టుకొని గోరుముద్దలు చేసి చందమామను చూపిస్తూ అమ్మకో ముద్ద నాన్నకో ముద్ద అంటూ నీకు అన్నం తినిపించాలని, నీకు నిద్ర వస్తే నిన్ను నా గుండెల మీద హత్తుకొని లాలిపాట పాడాలని, నువ్వు నిద్రలోకి జారేటప్పుడు నిన్నే చూడాలని. నువ్వంటే చాలా ఇష్టం రా. నిన్ను చేసుకున్నాక నాకు అమ్మవైనా నా అమ్మాయివైనా నువ్వే. మా అమ్మకి ఎంత రెస్పెక్ట్ ఇస్తానో నీకు అంత రెస్పెక్టే ఇస్తాను. పెళ్ళయ్యాక పెళ్ళైపోయింది కదా ఇంకేంటి అని నిన్నెప్పుడు తక్కువ చేసి చూడను, మాట్లాడను. నిజం, నీకు కాలు నొప్పి వస్తే కాళ్ళు కూడా నొక్కుతా. అంత పిచ్చి నువ్వంటే. నాకు ఓ పాప పుడితే తనని ఎలా సాకుతానో నిన్ను అలానే చూసుకుంటాను. నువ్వు నాకెప్పటికీ పసిపాపవే. నీతో కలిసి అల్లరి చేయాలని, నీతో కలిసి ఆడుకోవాలని ఉంది అంటూ తన చేతిని దగ్గరకు తీసుకొని మనసుకు హత్తుకున్నాను. నన్ను ఇంత బాగా చూసుకుంటావా? నాకు భయంగా ఉంది. నేను నిన్ను సరిగ్గా చూసుకోలేనేమో అని. ఎందుకు భయం? నేనే నిన్ను చూసుకుంటాలే. నువ్వు నాకు తోడుగా ఉంటే చాలు. నువ్వు తప్పు చేస్తే నేను కూడా తప్పు చేసినట్టే. ఎందుకంటే మనం పెళ్లి చేసుకున్నాక నువ్వు వేరు నేను వేరు కాదు కదా, ఇద్దరం ఒక్కటే. అయితే నేను చాలా లక్కీ కదా. ఎన్ని ఇయర్స్ ఉన్నామన్నది కాదు ముఖ్యం, ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉన్నామన్నదే ముఖ్యం. నువ్వు నాతో ఉంటే అలాంటి తీపి గుర్తులు చాలానే ఉంటాయి నాకు. ఇది చాలు నాకు అంటూ నన్ను దగ్గరకు తీసుకుంది. తను ఏదో చెప్పబోయింది కానీ మాటలు కరువయ్యాయి. మాటల్లో చెప్పలేని భావాలు కనులు పలుకుతాయంటారు. నిజమే, ఆర్తితో తన కనులు వర్షించాయి. తన ప్రేమలో నేను తడిసిపోయాను. నా మనసులో పాట మొదలైంది. ఓం నమః నయన శృతులకు, ఓం నమః హృదయ లయలకు, ఓం నమః ఆదర జతులకు, ఓం నమః మధుర స్మృతులకు.